ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా నీ దురుస్తనం పోవడం లేదు. అసలు అక్కడ ఏం జరిగింది? అతను కర్ఫ్యూలో రూల్స్ కి అగేన్స్ట్ గా ప్రవర్తించాడు సార్. అలాంటప్పుడు అతను అరెస్ట్ చేయొచ్చుగా. నీకు నువ్వే నిర్ణయం తీసుకుని ఎందుకు కలిచావు? నేను అరెస్ట్ చేయడానికి వెళ్ళాను సార్, కానీ అతను నన్ను చంపడానికి ప్రయత్నించాడు. దానికి సాక్ష్యం ఏమిటి? ఆ శవం కుడి చేతిలో ఉన్న ఐరన్ రాడ్, నా ఎడం చేతి మీద ఉన్న ఈ దెబ్బ, దానికి సంబంధించిన డాక్టర్ సర్టిఫికెట్. అతను కొట్టగానే తొందరపడి కాల్చి చంపేశావు, అవునా? నో సార్, మన పోలీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కర్ఫ్యూలో రోడ్డు మీద తాగి అల్లరి చేస్తున్న అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళాను. కానీ అతను నన్ను ఐరన్ రాడ్ తో కొట్టి చంపడానికి ప్రయత్నించాడు సార్. సో ఫైరింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫస్ట్ వార్నింగ్ షాట్స్ కాల్చాను సార్. దాన్ని కూడా లెక్క చేయకుండా అతను నన్ను చంపడానికి వచ్చినప్పుడు అండర్ ద రైట్స్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ యాక్ట్ అతన్ని కాల్చి చంపాల్సి వచ్చింది సార్. ఎనీహౌ, ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ నడు రోడ్డు మీద మనిషిని చంపితే మన డిపార్ట్మెంట్ కి ఎంత చెడ్డ పేరు వస్తుందో నీకు తెలుసా? అదే పోలీస్ ఆఫీసర్ ఒక గూండా చేతిలో చచ్చిపోతే అంతకన్నా చెడ్డ పేరు వస్తుంది సార్. మిస్టర్ విజయ్ కుమార్, ఎంత రూల్స్ ప్రకారం పోయినా కాస్త ముందు వెనక చూడటం మంచిది. ప్రజల్లో సానుభూతి పోయిన తర్వాత మనం చేయగలిగింది ఏం లేదు. దట్స్ ఆల్, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. మీరు ఆఫీసర్గా ఎంతో ఎత్తుకెదుగుతారన్న ఆశ కంటే మనిషిగానైనా నాకు దక్కుతారో లేదో అన్న ఆతృత నాలో ఎక్కువ అవుతుందండి. బాధ్యతలు వదిలి పారిపోవాలనుకోవడం పిరికితనమే కాదు, చేతగానితనం కూడా. నీ మొగుడు పిరికివాడైతే నీకు అవమానం కాదా? ఏమండి, నేను చెప్పేది మిమ్మల్ని పిరికివాడిని చేయాలని కాదండి. ఇరుగు పొరుగు వాళ్ళంతా ఏ క్షణంలోనైనా మీ విరోధులు మిమ్మల్ని చంపేస్తారని చెప్పుకుంటుంటే ఒక భార్యగా, ఒక బిడ్డకు కాబోయే తల్లిగా నా మనసు గజగజ వణికిపోతోందండి. అందుకే అన్నాను, నాతో బ్రతికే వాళ్ళకెవరికైనా కావాల్సిందే కేవలం నా మీద అభిమానం మాత్రమే కాదు, నా లక్ష్యంలో నాకేం జరిగినా తట్టుకునే గుండె ధైర్యం. గుండె ధైర్యం అంటే గుండెగా మారమనా? మనిషి రక్తం తాగే పులిని జీవహింస పేరుతో వదిలేస్తే అది ఊరినే శ్మశానంగా మారుస్తుంది. దాన్ని వేటాడి చంపడం గుండాతనం కాదు. నేను అడిగింది మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారని కాదు, మీది తప్పో కాదో చెప్తారని. వాడు మీ అన్నయ్యని చంపడం తప్పు కాదా? వాడికి తొత్తులై వాడిని విడిపించిన ఆ పెద్ద మనుషుల తప్పు కాదా? నా నీతిని, నా సిన్సియారిటీని, నా ఆదర్శాన్ని గొంతు నిలిమి ఆ రౌడీయిజానికి రాచరికం కట్టడం ఈ రాజకీయం తప్పు కాదా? ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఓడిపోయాను, అందుకే చట్టబద్ధంగా వాడిని చంపి గెలిచాను. మీరు చేసింది తప్పో ఒప్పో ఈ 4 గోడల మధ్య ఒంటరిగా ఈ చీకట్లో మీ మీద తిరగబడుతున్న మీ అంతరాత్మను అడిగితే తెలుస్తుంది. సుధా, నువ్వొక ఐఏఎస్ ఆఫీసర్ వని, సమాజాన్ని, చట్టాన్ని, చదువు సంస్కారాలతో ఆలోచించగలవని నీకు నా ఆవేశానికి అర్థం చెబుతున్నా. ఈ వ్యక్తులు, వ్యవస్థ, పరిస్థితులు, పరిసరాలు న్యాయానికి 4 పాదాలుగా ఉండి సక్రమంగా ఉంటే యువతరం ఇలా దారి తప్పాల్సిన అవసరం ఉండదని, అధర్మం వెర్రితలలు వేసి విర్రవీగినప్పుడు తెగ నరకమని సృష్టించిన దేవుడే చెప్పాడు. అందుకే ధర్మాన్ని నిలబెట్టాల్సిన చట్టాన్ని అధర్మాన్ని చీల్చే అంకుశంగా చేశాను. చట్టాలను ధిక్కరిస్తూ, సమాజాన్ని వెక్కిరిస్తూ, హద్దు మీరి ప్రవర్తించు అహంకార మదగజం దళిత జనుల గుండెలపై దండయాత్ర చేస్తుంటే చూడలేని మానవత సుళ్ళు తిరిగి ఒళ్ళు విరిచి అయినది తానంకుశం, అయినది తానంకుశం, అయినది తానంకుశం, అయినది తానంకుశం. చాటు నుండి చంపలేద వాలిని శ్రీరాముడు, అయినాలో కాన తాను కాలేదా దేవుడు. ధర్మరక్షణార్థమనే పేరుతో కృష్ణుడు చేయించిన తప్పులన్నీ పొందలేద మెప్పులు. ఆనాటి ఆ ధర్మం అదే నాకు ఆదర్శం. నీతి లేని వాళ్లకు, మేకవన్ని పులులకు నేనే ఒక అంకుశం, నేనే ఒక అంకుశం.
చీకటితో దీపానికి వైరం. ఇంతటితో ఆగదు ఇది అంతులేని సమరం. చెలరేగిన కక్షతో చేస్తున్న శబదం. ప్రాణమైన అర్పిస్తా ప్రజారక్ష కోసం. విధినైనా ఎదిరించి సాధిస్తా లక్ష్యం. కాలం శాసించిన క్రౌర్యం గర్జించిన సంకదు ఈ అంకుశం. సంకదు ఈ అంకుశం. సంకదు ఈ అంకుశం. సంకదు ఈ అంకుశం. అన్న చిన్నను చంపిన ఆ ఎస్ఐ గాడిని అన్న పెద్ద కర్మ అవ్వకుండానే ఏసెయ్యాల. స్పాట్ ఎప్పుడో చెప్పన్నా. వాణ్ణి ఒక్క ఏటితో నరికితే చాలుదురా. ఎవరిని తెగ నరికితే వాడు జీవితాంతం బాధపడతాడో అక్కడ స్పాట్ పెడతాను. నా తమ్ముని గురించి నేనెంత విలవిలలాడిపోతున్నానో అంతకు 1000 రెట్లు వాడు నరకయాతన పడేటట్టు చేస్తాను. ఇప్పుడు నేను పెట్టే స్పాట్ వాడికి కాదు, వాడి సెంటిమెంట్కి. యూనిఫామ్ వేసుకుని ఊరంతా కమాండ్ చేస్తున్నాను, నిన్ను పనులు చేయకుండా కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇలాంటప్పుడు పనులు చేయడం మంచిదని డాక్టర్ చెప్పారండి. ఎవరా రాసుకెళ్ళి నా పెళ్ళాన్ని పనులు చేయమంటానికా? చూడండి, తొలిచూలు పురుడు ఆడది పుట్టింట్లో పోసుకోవాలంటారు. నాకు పుట్టిల్లు మెట్టిల్లు రెండు ఈ ఇల్లే. అయిన వాళ్ళు ఆదుకున్న వాళ్ళు నాకు మీరే. నేను ప్రసవించేటప్పుడు మీకెన్ని పనులున్నా సరే నా దగ్గరే ఉండాలి. ఉంటారు కదా? ఫూల్, నీ దగ్గరే ఉంటాగా. ఒట్టు ఒట్టు. విజయ్, ఏంద్రా వేస్తాన్ని? చెప్పండి సార్. ఇది అర్జెంట్ గా మాట్లాడాలి, ఒకసారి వస్తా. అలాగే సార్, ఇప్పుడే వస్తాను. ఎక్కడికండి? సీఎం గారు ఎందుకో అర్జెంటుగా రమ్మన్నారు, వచ్చేస్తాను. గుడ్ ఈవినింగ్ సార్. ఏంది ఈ వెళ్ళేటప్పుడు వచ్చావు? అదే సార్, మీరు ఫోన్ చేశారుగా. నేను ఫోన్ చేశానా? అవును సార్, ఫోన్లో మీరే చెప్పారుగా అర్జెంటుగా రమ్మని. ఆశ్చర్యంగా ఉందే, నాకు తెలియకుండా నేను ఫోన్ చేయడం ఏంది? ఐఎమ్ సారీ సార్. హలో పార్వతి, నేను విజయ్ని. ఏంటండి? నేను ఇంటికొచ్చేదాకా ఎవరొచ్చి తలుపు కొట్టినా సరే తలుపు తీయద్దు. నేను ఇంటికొచ్చేదాకా ఎవరొచ్చి తలుపు కొట్టినా సరే తలుపు తీయద్దు. వినపట్టం లేదండి. ఏంటి? పార్వతి, ఉండండి, ఇప్పుడే వస్తాను. హలో. మీ ఆయన వచ్చినట్టున్నాడు. ఈ రోజు తప్పించుకున్నావు, రేపు మళ్ళీ వస్తా. ఎట్టా తప్పించుకుంటావు చూస్తా.
పార్వతి 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 ఉండండి. మనకి మన బిడ్డ దక్కితే చాలు. బిడ్డకి తొలి పురుడు తల్లి పోయాలంటారు. మీలో నా తల్లిని చూసుకొనివ్వండి. ఆ పక్కనే ఉండండి. ఉంటారు కదా, చెప్పండి. ఇది లేకపోయినా బాబు మనకి దక్కాడు, అంతే చాలు. బాబు కోసమైనా ఎవరితోనూ గొడవలు పెట్టుకోకండి. ఇంటి ముత్తైదుగా నా భర్త బిడ్డల చేతి మీదుగా పోయే అదృష్టం నాకు దక్కిందండి. పార్వతి, చిన్నారి కసిగందు కన్ను తెరిచింది, సింధూర తిలకమ్ము కన్ను మూసింది. ఆ తండ్రికి నాడు ఏమి మిగిలింది, అన్నె మెరుగని పాప ఏడ్పు మిగిలింది, ఏడ్పు మిగిలింది. నా ఓదార్పులో నీకు జరిగిన అన్యాయాన్ని తీర్చలేవని నాకు తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా సంగతి వదిలేసి జరగాల్సింది ఆలోచించు.
ఇప్పుడు ముఖ్యంగా నేను వచ్చింది నువ్వు ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకునే ముందు ఒక తల్లి లేని పసిబిడ్డకు నువ్వు తండ్రి ఉన్న సంగతి గుర్తు చేద్దామని. పోయిన వాళ్ళని తిరిగి తెచ్చుకోవడానికి మన దేవుళ్ళం కాదు, ఉన్నవాళ్ళనైనా దక్కించుకోవాల్సిన మనుషులం. లా అండ్ ఆర్డర్ గూండాయిజం చేతిలో నడుం విరిగి కూలిపోయింది సార్. వాళ్ళంతా తెలుస్తాను. విజయ్, అట్లాంటి ఆలోచనలే నీకు రాకూడదు. తొందరపట్టడానికి ఇది సమయం కాదు. తప్పు చేసిన వాళ్ళు రుజువులతో సహా దొరకాలే గాని నేను ఊరుకుంటానా? తాటొల్చేను. వాడి సంగతి నాకు వదిలిపెట్టి నువ్వు పిల్లోని జాగ్రత్తగా చూసుకో. అనాథగా కన్నవాళ్ల ప్రేమకు దూరమైన నువ్వు నీ బిడ్డను మరో అనాథన చేయబాక. నీ మాస్టర్గా చెప్తున్నా, ఉద్రేకాన్ని మరిచిపో. చాలే ఊరుకోవయ్యా. విజయవారి హత్య కేసు ఏమైందయ్యా? నిండు గర్భిణి పార్వతి హత్య జరిగి ఇప్పటికి చాలా రోజులైంది. ఇంతవరకు ఆ రిపోర్ట్ నా చేతికి రాలేదంటే మిమ్మల్ని ఏమనుకోవాలా? క్షమించండి సార్, మర్డర్ కేసుల దగ్గర నుంచి ప్రతిదీ మీరు పట్టించుకుంటూ ఉంటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది? మీరు మంచాన పడితే ఈ స్టేట్ ఏమైపోతుంది? అన్ని విషయాలు చూడడానికి నేను ఉన్నాను కదా, మీరు ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా కాళ్ళు దాచుకుని పడుకోవడానిక ప్రజలు మనల్ని ఎన్నుకుందే? సారా నిషేధం పైన డీటెయిల్ రిపోర్ట్ తీసుకున్నామని ఎన్నాళ్ళైంది? ఆ బాధ్యత నీకు అప్పగించి ఎన్నాళ్ళైంది? ఆ సంగతి ఏమైందో చెప్పకుండా నా గురించి తెగ బాధపడిపోతావేంది? సార్, ఆ విషయం చెప్పడానికే వచ్చాను సార్. మనం సారామకం ఎత్తేస్తున్నాం తెలిస్తే ప్రజల్లో అసంతృప్తి బయలుదేరుతుంది. వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మన పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉందండి. అందరికీ నచ్చేలా నడుచుకుంటే పోలా? నాకు తెలిసిన పెద్ద సారా కాంట్రాక్టర్ ఉన్నాడు, అతను మనకు అండగా ఉంటాడు. మన పార్టీకి ప్రజల్లో ఉన్న పలుకుబడికి తిరుగులేదు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలు తెలిసిన ఆథరైజ్డ్ పర్సన్ గా చెప్తున్నానండి. అట్నా? అన్ని విషయాలు తెలుసా? ఏది ఇప్పుడు మన రాష్ట్ర జనాభా ఎంతో చూద్దాం. నన్ను అడిగితే నేనేం చెప్తానండి, సెక్రటరీని అడిగి చెప్తానండి. అంతేగాని మనకు తెలియదు. మనకి సెక్రటరీయే కదండి మన కాళ్ళు చేతులు కళ్ళు. అయినా ఈ జనాభా లెక్కలన్నీ గుర్తుపెట్టుకోవడం ఎవరికి సాధ్యం? ఎందుకు కాదు? ఇప్పుడు మన రాష్ట్ర జనాభా 6,74,00,000. అందులో పట్టణంలో నివసించే వాళ్ళు 1,25,00,000, పల్లెటూరులో నివసించే వాళ్ళు 5,13,00,000. చదువుకున్న వాళ్ళు 2,05,00,000, కర్షకులు 1,10,00,000, కార్మికులు 2,20,00,000. పక్కా ఇళ్లు 1,50,000, ఆసుపత్రులు 1,900, యావరేజ్న ఆసుపత్రికి 12 బెడ్లు, 1,00,000 మంది జనాభాకు ఒక డాక్టర్. జైలు నుంచి బయటకు వచ్చిన ప్రతి 10 మందికి 7 మళ్లీ నేరం చేసి తిరిగి లోపలికి వెళ్తుంటారు. ప్రతి నిమిషానికి ఒక దొంగతనం, ప్రతి 4 నిమిషాలకు ఒక మానభంగం, ప్రతి 23 నిమిషాలకు ఒక హత్య, ప్రతి 47 నిమిషాలకు వరకట్న చావు. ప్రతి 1000 మందికి పుట్టేవాళ్ళు 39 మంది, కానీ చచ్చేవాళ్ళు 13 మంది. చాలా ఇంకేమైనా కావాలనా? ఎవరో ఇసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి ప్రభుత్వాన్ని కుక్కని చేసి ఆడిద్దామనుకుంటున్నా? దేవుడు దిగుచ్చినా సరే ప్రజల బ్రతుకుల్ని సర్వనాశనం చేస్తున్న సారా వ్యాపారాన్ని స్టేట్ లో పూర్తిగా నిషేధించడం ఖాయం. ఈ విషయంలో నువ్వే కాదు, ఎవరైనా సరే సొంత బుర్రలు ఉపయోగించారో మాటలతో చెప్పను. ఇదే ఆఖరి వారం.